రైట్. ఇక పిపిఎన్ ప్రసాద్ గారు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, కొత్తగా మేనేజర్గా మీరు బాధ్యతలు స్వీకరించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి మీ మీద అనేక రకమైనటువంటి అవినీతి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎలా నియమిస్తారు మిమ్మల్ని? నా మీద అవినీతే? నేనేం అవినీతి చేశాను? ఏం మాట్లాడుతున్నారండి? అంటే ఇప్పుడు ఒక తాత్కాలిక మఠాధిపతికి మిమ్మల్ని నియమించే అధికారం లేదు కదా? తాత్కాలిక మఠాధిపతి అన్నా కూడా పవర్స్, ఒక మఠాధిపతికి ఏ పవర్స్ అయితే ఉన్నాయో అన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ గారు ఇచ్చారు కదా శాఖ నుంచి. మొత్తం మహానివేదన మందిరం దగ్గర నుంచి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా దేవాదాయ శాఖ, రెవెన్యూ, పంచాయతీ, పోలీస్ శాఖ సమక్షంలో మొత్తం హ్యాండ్ ఓవర్ చేశారు. లావాదేవీలు అన్ని చేసేందుకు చెక్ పవర్ ఇచ్చారు. పట్టాభిషేకం జరిగింది. అదే సార్, మొన్న జరిగిన మఠాధిపతి పట్టాభిషేకానికి కూడా మీరు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా తెలుస్తుంది. మరి అదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏమంటారు? తెలియకుండా ఎట్లుంటుందండి? లేదు, తెలియకుండా ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టే అవకాశమే లేదు. ప్రతిదీ కూడా మేము ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి పంపిస్తారు. మఠం తరపున అఫీషియల్ గా మేనేజర్ గారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తారు. కావాలని కూడా భక్తులకు సౌకర్యాలు కల్పించాలి. ఒక నిమిషం ఉండండి. ఊరికి లక్ష్యాలు అంటే కుదరదు కదా. చేసినటువంటిది ఎప్పుడో అరుదుగా జరిగేటువంటి ఒక అరుదైన కార్యక్రమం పట్టాభిషేకం. వచ్చిన వారికి భోజనాలు ఏర్పాటు చేయాలి, చలువ పందులు లాంటివి ఉంటాయి, పూజా కార్యక్రమాలు భారీ స్థాయిలో. ఎందుకంటే 3 రోజుల పాటు దాదాపు 15 మంది ఆధ్యాత్మికవేత్తలు ప్లస్ 2 ఆధ్వర్యుల మధ్యలో జరిగినటువంటి కార్యక్రమము. సో ఇలాంటి పెద్ద భారీ స్థాయిలో కార్యక్రమం ఉన్నప్పుడు ఖర్చు ఉంటుంది కదా. అడిషనల్ గా ఏదో దుబారుగానో అవినీతి చేసినట్టు వాళ్ళకి చెప్పా పెట్టకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్ గా ఖర్చు పెట్టుకోమని మీకు ఏదైనా లెటర్ వచ్చిందా సార్? పర్మిషన్ వచ్చిందా? అది మామూలు ప్రొసీజర్ ప్రకారం జరుగుతుందండి. హెడ్స్ ఉంటాయి, దాన్ని మనము మేనేజర్ గారు పంపిస్తుంటారు. ముందుగా ఎస్టిమేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ భోజనాలకు 1 లక్ష అవుతుందండి. 1,10,000 కావచ్చు, 90,000 కావచ్చు. ఆ విధంగా ప్రపోజల్ అయితే ఆల్రెడీ పంపించుంటారు కదా. ఎస్టిమేషన్ లెటర్ ఏమైనా ఉందా అండి మీ దగ్గర? చూపించగలరా? ప్రూవ్ చేసి. నా దగ్గర ఎట్లుంటుందండి? నేను అన్అఫిషియల్ కదా ప్రెసెంట్. మీరు మేనేజర్ గారికి ఫోన్ చేయాలి, నాకు ఫోన్ చేస్తే ఎలా? ఫోన్ చేయడమే నాకు చేయడం కరెక్ట్ కాదు కదా ప్రెసెంట్. ఇప్పుడు మీరే నడిపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. నేను జూలై 1వ తేదీ నుంచి బాధ్యత తీసుకోబోతున్నాను. ప్రస్తుత పట్టాభిషేకంలో నేను ఉపనిర్వాహకులు, ప్రధాన నిర్వాహకులు వచ్చేసి మేనేజర్ గారు. నాకు ఎందుకంటే ప్రాక్టీస్ దానికోసం రావాలి కాబట్టి స్వామివారి తమ్ముడు నేను ఉప కన్వీనర్ గా పెట్టున్నారు. దాంట్లో ఆల్రెడీ అఫీషియల్ రాశారు కదా, పేరు కూడా రాశారు కదా. అయితే ఇప్పుడు మీరు మేనేజర్ గా మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయని, మీరు మేనేజర్ గా నియమితులు అవ్వబోతున్నారు, మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి, మీకు ఎలాంటి అర్హతలు ఉన్నాయి? మేనేజర్ గా అర్హతలు అనేది కూడా మీకు మాకు ఇక్కడ ఒక చట్టం ఉందండి. 1964, 1968 కాంప్రమైజ్ డిగ్రీ అనేటువంటిది కడప జిల్లా కోర్టులో 1968 సంవత్సరంలో శ్రీనివాస స్వామి వారు చేసినటువంటి కాంప్రమైజ్ డిగ్రీ మాకు అదే మూలం. దాంట్లో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే మఠం నడుస్తుంది. అందులో మఠాధిపతి గారు తనకు నమ్మకమైన సమర్థత ఉన్నటువంటి వ్యక్తిని మేనేజర్ గా అపాయింట్మెంట్ చేసుకోవచ్చు. ఆ ప్రాతిపదికన వారికి నా మీద నమ్మకం కలిగింది, ఇస్తామన్నారు. ఇప్పుడు నేను ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. దాదాపు 22 సంవత్సరాల అనుభవం ఉంది. లీగల్ విషయాల్లో దాదాపు 5 సంవత్సరాల నుంచి మఠాధిపతి విషయంలో పూర్తిగా దాంట్లోనే తిరిగాననే విషయం అందరికీ తెలుసు. మంచి ఇప్పుడు ఇన్ఫ్లుయెంట్ ఇంగ్లీష్ లో కానీ, తర్వాత డ్రాఫ్టింగ్ కానీ, వీటి అన్ని విషయాల్లో నాకు సామర్థ్యం ఉంది. అంటే అది కాదు సార్, ఇటువంటి సామర్థ్యాలు ఎవరికైనా ఉంటాయి, ఇటువంటి చట్టాలు ఎవరికైనా వర్తిస్తాయి. మీరే ఎందుకు రావాలి? మీరు స్వయంగా ఆయనకి మేనేజర్ కి బావమర్దేనా లేకపోతే ఏంటి సార్? మేనేజర్ కి బావమర్ది, మఠాధిపతికి బావమర్దిగా అయ్యాను అని అంటే గతంలో మా నాన్నగారు మేనేజర్ గా ఉన్నప్పుడే వారసత్వం అనే పాయింట్ లో నేను అడగాలి. అలా నేను అడగలేదు కదా. ఇప్పుడు కష్టపడ్డాము, తిరిగాము. నా యొక్క సామర్థ్యత అనేది మఠాధిపతి గారు గుర్తించారు. దానికి వివాదం ఏముంది అందులో? ఎవరినైనా పెట్టుకోవచ్చు. మఠాధిపతి గారు తనకు నచ్చిన వ్యక్తిని పెట్టుకోవాలి. అది అంటే అది ఇతరులకు సంబంధం లేని మ్యాటర్. అంటే ఆల్రెడీ ఉన్న మఠాధిపతి మీదే అనేక రకాలైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మళ్ళీ మీరు వస్తున్నారంటే మీరు వద్దని చెప్పి చాలా వ్యతిరేకత వస్తుంది కదా. ఎట్లా మాట్లాడుతున్నారు? మఠాధిపతి గారు వచ్చి 3 నెలలు అయింది. ఏం ఆరోపణలు ఎవరు చేశారు?
చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు అవినీతి ఆరోపణలు మఠాధిపతి మీద చేశారు? మేనేజర్ ఈశ్వరాచారి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ రిటైర్ అయిపోతున్నారు కదా, ఆయన మీద అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు భారీ ఎత్తున వెనకేసుకున్నారని. అదే ప్లేస్ లో మీరు వస్తున్నారు, మిమ్మల్ని కూడా అక్కడ స్థానికంగా గ్రామస్తులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. మీరు కూడా అదే పందాలో కొనసాగుతారని దానికి ఏం సమాధానం చెప్తారు? అందరూ అనేటువంటి పాయింట్ వాడద్దు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో సమస్యలు ఉండడం వల్ల ఒకరిద్దరు పాయింట్ పెట్టారు. ఎంతమంది చూపించండి నాకు. మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? ఫలానా ఏదో 100 మంది వ్యతిరేకించారనో లేదంటే 1000 మంది వ్యతిరేకించిన దగ్గర ఉందా? ఒక 2-3 వ్యక్తులు మాత్రం వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు అంతే. ఎందుకు మీరు ఎవరు దాన్ని జనరలైజ్ చేసేసి అందరూ వ్యతిరేకిస్తున్నారు అనే పాయింట్ కరెక్ట్ కాదు. అక్కడ స్థానికంగా మీ పట్ల తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని, ఆల్రెడీ రిటైర్ అయ్యే మేనేజర్ మీద, మీ మీద కూడా ఆల్రెడీ ఆయన ఎక్కువ భారీ ఎత్తున తిన్నారు, మళ్ళీ మీరు వస్తే కూడా అదే పందాలు కొనసాగుతారని అక్కడ గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నా మీద అటు అంచనాలు వేసడానికి గతంలో నా ట్రాక్ రికార్డ్ అయినా ఆ విధంగా ఉంటే, ఇప్పుడు కాలేజీలో నేను పనిచేశాను 22 సంవత్సరాలు. సో పలానా కాలేజీలో ఇద్దరు పనిచేసినప్పుడు ఇన్ని తిన్నాడు, ఇన్ని ఆరోపణలు వచ్చాయని చెప్పి మీ దగ్గర ఏదైనా రికార్డు కానీ ఒక ప్రూఫ్ ఒక ఏదైనా ఉంటే మీరు దాన్ని బేస్ చేసుకుని అనొచ్చు. ఎవరో ఒకరిద్దరు మాటలు అందులో మీరేదో గాలి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న మేనేజర్ ఈశ్వరాచార్య ఎవరైతే ఉన్నారో ఆయనకి భారీ ఎత్తున అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయనపై సరైన ఎంక్వైరీ చేసి మీరు ఏమన్నా ఆయన పైన ఏదైనా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా? మీరు వచ్చిన తర్వాత తీసుకోగలరా? ఆల్రెడీ ఆరోపణలు అనేటువంటివి గతంలో ఏదో ఒక ప్రభాకర్ అనే వ్యక్తి, అది కూడా చాలా సింపుల్ అండి, అన్నెసెసరీ అలిగేషన్. ఒక మాట నాకు చెప్పాలంటే ఆ విషయంపై నేను గతంలో కూడా వివరణ ఇచ్చున్నాము. ఒక భక్తుడు, కొంతమంది భక్తులు గతంలో 2016 సంవత్సరంలో అన్నదాన సత్రం కోసం కొంత డబ్బులు ఇస్తే ఫస్ట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఒక ఆరోపణ చేస్తే నాకు సమాధానం చెప్పాలి. ఒక భక్తుడు, కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది ప్రభాకరాచారి ఆరోపణలు. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి భారీ ఆరోపణలు అనేటువంటి పదం దానికి. దాని ప్రకారం యాక్చువల్ జరిగింది ఏంటంటే, కొంతమంది భక్తులు డబ్బులు ఇచ్చారు, అది దుర్వినియోగం. కానీ ఆ డబ్బులు మఠానికి చెందినట్టు మఠాధిపతి గారు అంగీకరించారు. భక్తుల పేర్లు అసలు అన్నదాత్రం పైన బయట శిలాఫలకంలో రాసున్నారు. క్లియర్ కట్గా ఆ డబ్బులు దుర్వినియోగం కాలేదని మఠాధిపతి సర్టిఫై చేశారు. భక్తులు ఎక్కడ కూడా మా డబ్బులు అక్కడ వాడలేదు, అది వినియోగం చేయలేదు అనేటువంటిది కంప్లైంట్ ఇవ్వలేదు. ఎక్కడ సమస్య వచ్చింది మీకు? ఎవరో ఏదో గాయ మాటలు చెప్పి దాన్ని ఆరోపణ చేయదని మీరు ఒకసారి రండి. మీరు వచ్చిన తర్వాత దాన్ని చూడండి, చూసిన తర్వాత దాన్ని మఠం మీద అప్రతిష్ట బలయ్యేటట్టు కథలలో రాసుకోండి. కానీ ఇలా గాలి ఆరోపణ చేయడం వల్ల మీకు ఉపయోగం లేదు. దాన్ని నా వైపు కన్వర్ట్ చేయడం మరీ తప్పు. కాదండి, ఈశ్వరాచార్య గారి మీద అనేక రకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా, ఆల్రెడీ దేవాదాయ శాఖ ఎంక్వైరీ కూడా చేసింది కదా, ఆధారాలు కూడా ఉన్నాయి కదా, ఎందుకు జాప్యం చేస్తున్నటువంటిది మఠాధిపతి గారు ఒప్పుకోలేదు. అది అయిపోయింది టాపిక్. కాకపోతే అక్కడ జరిగింది టెక్నికల్ పాయింట్, అది అకౌంట్ లో వేసుకున్నారు అనేది. అదేమని ఉంటే దాని మీద కంప్లైంట్ ఇచ్చుకొని చేసుకోవాలి. కానీ డబ్బులు దుర్వినియోగం కాలేదు. భక్తులు ఇచ్చినటువంటి డబ్బులు విరాళాలు, లెట్ మీ కంప్లీట్ అండి. భక్తులు ఇచ్చిన విరాళాల రూపాయలు మఠానికి చెందాయి, ఎక్కడా దుర్వినియోగం కాలేదు. ఆరోపణలు సహేతుకం కాదు. అదేదో టెక్నికల్ ఇష్యూ ఒకటి మాత్రం ఉంది, అది ఎటువంటి అవుతుంది తొందరలో కూడా. ఆల్రెడీ దేవాదాయ శాఖ ఎంక్వైరీ చేసింది, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి, కానీ ఎందుకు జాప్యం చేస్తున్నారు? అతను ఆరోపణ చేసినటువంటిది ఉన్న ఒక నిమిషం, ఈశ్వరాచార్య గారు దుర్వినియోగం చేశారు, అవినీతి చేశారని కమిషనర్ గారు కానీ లేదంటే డిప్యూటీ కమిషనర్ గారు కానీ సర్టిఫై చేశారా? ఆల్రెడీ ప్రూవ్ అయింది, అక్కడ డాక్యుమెంట్ కూడా ప్లే చేస్తున్నాం మేము స్క్రీన్ మీద. కాదండి, లెట్ మీ, మీరు పూర్తిగా ఇప్పుడు ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదని మీరే అంటున్నారు. ఇవ్వాలి కదా. ఆరోపణల మీద ఎంక్వైరీ చేశారండి, ప్రూవ్ అయ్యింది ఆల్రెడీ, మేము డాక్యుమెంట్ కూడా. ఏం పనిష్మెంట్ ఇచ్చారు? మీ ప్రకారం పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఏం పనిష్మెంట్ ఇచ్చారు? మీరు చెప్పారు, మీరు చెప్పండి. ఇప్పుడు పనిష్మెంట్ ఎందుకు ఇవ్వలేదని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకు జాప్యం? పూర్తి కాలేదండి, ఎంక్వైరీ ఇంకా పూర్తి కాలేదు. మొన్న వాయిదాకి వెళ్ళొచ్చారు, దాని మీద ఒక సబ్మిట్ రిపోర్ట్ ఇస్తారు కదా. మీరు మీ వివిధ అంశాల మీద విశ్లేషణ చేస్తుంటారు. ఒక ఆరోపణ అనేది జరిగినప్పుడు ఒక రిపోర్ట్ నివేదిక అనేది ఇవ్వాలి ఆఫీస్. ఫైనల్ గా రిపోర్ట్ మీ దగ్గర ఉందా? రైట్ అండి, రైట్. పివిఎన్ ప్రసాద్ గారు మీ అభిప్రాయాలను మాకు తెలియజేసినందుకు థ్యాంక్స్ అండి. హలో అన్నా, హలో
హలో. రైట్, ఇప్పుడు స్థానికులు నాగార్జున గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నాగార్జున గారు చెప్పండి, ఇప్పుడు పివిఎన్ గారు అంటున్నారు మేము ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదు, మేనేజర్ మీద కూడా మీరు అందా అబాండాలు వేస్తూ ఉన్నారు, ఆ అకౌంట్ కి